వికారాబాద్ జిల్లా పరిగి కౌంటింగ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 3వ వార్డులో శ్రీనివాస్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. దీంతో అతన్ని కాంగ్రెస్ నేతలు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు ఎలా తీసుకువెళ్తారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన దిగారు. కౌంటింగ్ సెంటర్ ముందు బైఠాయించి పోలీసుల తీరును వ్యతిరేకించారు. ఇక కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ప్రధాన పార్టీలో కొంత ఉద్రిక్త కూడా చోటు చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించే మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో చాలా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎలాంటి మెజార్టీ రాకపోవడంతో వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద ఆధారపడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు పరిగి మున్సిపాలిటీలో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 18 వార్డులుంటే ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్కి చెరో 8 వచ్చాయి. 2 ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తంగా 18 ఉన్నాయి. కానీ ఒక ఇండిపెండెంట్ కోసం కూడా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబడుతుండటంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా క్యాంపుకు తరలించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు కలగజేసుకొని ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను కూడా పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి మున్సిపాలిటీలో పరిగి సంబంధించిన మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్కి 8, కాంగ్రెస్కి 8, అదేవిధంగా ఒక ఇండిపెండెంట్తో పాటు మరొక ఇండిపెండెంట్, అందులో ఒక ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థి కూడా అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో పోలింగ్ బూత్ వద్ద అంటే పోలింగ్ కౌంటింగ్ వద్ద ఒక ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థి తారసపడడంతో కూడా అతన్ని తీసుకెళ్తే తాము గెలుపొందినట్టుగా కొంత వారంతా కూడా భావించడంతో అతన్ని క్యాంపుకు తరలించే ప్రయత్నం చేయడంతో కూడా ఈ హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా 2 చోట్ల హంగ్ ఏర్పడింది. తాజాగా వికారాబాద్ సంబంధించిన పరిగిలో కూడా హంగ్ ఏర్పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి చాలా చోట్ల సంబంధించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సమాన అంటే 1, 2 అదేవిధంగా 2, 3 చోట్ల కూడా కొంత హెచ్చుతగ్గులు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించుకుంటే వికారాబాద్లో తాజాగా పరిగి మున్సిపాలిటీకి సంబంధించి కూడా 2 ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా 2 పోటీ పడడం ప్రస్తుతానికైతే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని చెప్పాల్సి వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి కూడా ఆ కౌంటింగ్ హాల్ వద్ద నుంచి ఇరు పార్టీకి సంబంధించిన నేతలు పంపించడం జరిగింది. తాజాగా చాలా ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 13 మున్సిపాలిటీలు ఉంటే దాదాపుగా 5కు పైగా అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మిగతా 3 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బోని కొట్టినట్టుగా చెప్పుకోవచ్చు. మిగతా మరికొన్ని చోట్ల ఇంకా వికారాబాద్తో పాటు పరిగి వికారాబాద్, తాండూరు వంటి ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా అక్కడ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాజాగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా 2 చోట్ల హంగ్ ఏర్పడడం, అలియాబాద్తో పాటు ఎల్లంపేట వంటి ప్రాంతాలు హంగ్ ఏర్పడడంతో కూడా ప్రస్తుతానికైతే అక్కడ సంబంధించిన వివిధ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థి వార్డు నెంబర్ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్డు నెంబర్ కూడా వారి క్యాంపుకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 2 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే దాదాపుగా 13 మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిన చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే వికారాబాద్తో పాటు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన చివరి ఫలితం, ఎందుకంటే కొంత ఆలస్యంగా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పటికే 3వ రౌండ్ కొనసాగుతుంది. కాబట్టి మరొక 4 వార్డులు మిగిలి ఉన్నాయి. కాబట్టి మరొక అర్ధ గంటలో కూడా తాండూరు, వికారాబాద్ సంబంధించిన మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దాదాపుగా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకే 8కి పైగా సీట్లు వచ్చినట్టుగా మనం 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, అంటే కౌంటింగ్ ప్రక్రియ కొలిక్కొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి క్యాంప్ రాజకీయాలు తెరలేస్తూ ఉన్నాయి? మరోవైపు ఇటువంటి రిజల్ట్ను ప్రధాన రాజకీయ పార్టీలు ఊహించగలిగాయా? ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మొదటి నుంచి కొంత ఉమ్మడి రంగారెడ్డిలో వికారాబాద్, అదేవిధంగా మేడ్చల్,
ఓ రంగారెడ్డి జిల్లా సంబంధించి కూడా కొంత వికారాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా 4 కానీ 2 కానీ గెలుస్తుందని చెప్పింది. కానీ దాదాపుగా అక్కడ 3 గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రంగారెడ్డిలో 6 మున్సిపాలిటీ ఉన్నాయి. కానీ 6 మున్సిపాలిటీలో 6కి 6 కాంగ్రెస్ కైవసం చేసుకుంటా భావించారు. కానీ అనూహ్యంగా ఇబ్రహీంపట్నంకి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బోర్ని కొట్టడం కూడా కొంత అనూహ్య పరిణామం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మేడ్చల్ జిల్లానికి వస్తే, మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే కూడా మేడ్చల్లో 3 అలియాబాద్, అదేవిధంగా మరొక 2 మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటా అందరూ భావించారు. కానీ ముందుగా అక్కడ ఇప్పటికే ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ 2 చోట్ల అంగీకారపడడంతో కొంత అక్కడ కూడా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకరిద్దరు ఇండిపెండెంట్ అటు ఇటు వెళ్ళినా కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అనుకున్నట్టుగా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత హవా చూపినట్టుగా చెప్పొస్తుంది. కానీ ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ఉన్న నియోజకవర్గానికి సంబంధించి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కొంత గట్టిగా పనిచేస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ మొదటగానే రంగారెడ్డిలో గ్రేటర్ చివారు ప్రాంతం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచినట్టుగా చెప్పాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరొక 2 మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు వస్తే దాదాపుగా అధికార కాంగ్రెస్ పార్టీకి 8 మున్సిపాలిటీ కైవసం చేసుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 2-3 బీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తుంది. మరొక 2 చోట్ల కానీ 3 చోట్ల హంగేర్పడే అవకాశం అయితే ఉంది. అంటే తుది ఫలితాలు రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? పూర్తి స్థాయిలో ఫలితాలు ఇంకా ఎంతసేపట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 13 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 11 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. 2-3 చోట్ల అంగేర్పడింది. కేవలం వికారాబాద్, తాండూరు వంటి మున్సిపాలిటీ, ఎందుకంటే తాండూరులో 36 పైగా వార్డులు ఉన్నాయి. వికారాబాద్ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత అక్కడ మందకోడిగా కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎందుకంటే మిగతా చోట్ల చూసుకుంటే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే చాలా ఆలస్యంగా అయింది. ఆ తర్వాత 11-12 తర్వాత 1 రౌండ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3 రౌండ్లు కూడా కొంత ఆలస్యంగా ఉంది. కాబట్టి కేవలం తాండూరు, వికారాబాద్ మాత్రమే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మిగిలిన కౌంటింగ్ అంతా పూర్తి చేసుకునే అవసరం ఉంది. కాబట్టి మరొక అరగంట నుంచి 1 గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా అక్కడ కూడా వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీయే కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంది. ఇక తాండూరు విషయానికి వస్తే కూడా తాండూరులో దాదాపుగా ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య 2-3 వార్డుల మధ్య కొంత హోరాహోరీ పోరు కొనసాగుతుంది. కాబట్టి మరొక 40 నిమిషాలు కావచ్చు, అరగంటలో ఈ 2 మున్సిపాలిటీలో కూడా చివరి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మరొక 45 నిమిషాల్లో పూర్తి స్థాయిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన పూర్తిగా ఎన్ని మున్సిపాలిటీ, అధికార పార్టీ ఎన్ని గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచింది, ఇండిపెండెంట్ ఎంతమంది ఉన్నారు, బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది, ఎన్ని వార్డులు వారి ఖాతాలు వేసుకుంది, పూర్తి సమాచారం మరొక 45 నిమిషాల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.